కృష్ణా జిల్లా పామరుల్లో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రచారం ముమ్మరం చేశారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పామరుల్లో మరోసారి గెలిచి టీడీపీ జెండా ఎగరవేస్తానంటున్న కల్పనతో మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా పామరులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో ఏమేమి అభివృద్ధి పనులు చేసామనే దానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి ఓటునైతే అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన. మేడం, ఎలా జరుగుతుంది ప్రచారానికి సంబంధించి? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఊళ్ళల్లో ఏ ఊరు వెళ్ళినా కానీ ఇంటర్నల్ రోడ్స్ అన్ని వేసాం. అట్లాగే మంచినీటి సౌకర్యాన్ని కలిగించాం. LED బల్బ్స్ వేసాం. గతంలో చీకట్లు కమ్ముకుని ఉండేవి, ఇప్పుడు దేదీప్యమానంగా మరి వెలుగుతూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా మరి వేయటం జరిగింది, ఇంటర్నల్ రోడ్స్. అట్లాగే మరి ఎన్ని ఇళ్ళు కావాలంటే కట్టుకుంటానన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వటం జరిగింది. అలాగే NTR హౌసెస్ నుంచి ఇప్పుడు ఎస్సీలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మాత్రమే 22 లక్షల రూపాయలు, మరి దాన్ని అందరికీ 2 లక్షలు చేయాలని చెప్పి మాది పామర్ నియోజకవర్గం అర్బన్ ఏరియా క్రింద CRDAలో కలిసింది కాబట్టి అందరికీ కూడా మరి 2 లక్షల రూపాయలు వచ్చే విధంగా మరి అర్బన్ హౌసింగ్ కి ఇంకా 1500 ఇళ్లకు అప్లై చేశాం. మొత్తం కలిపి 6000 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. అట్లాగే మరి అనేకమైన సంక్షేమ పథకాలు, మరి పెన్షన్ని 200 రూపాయలు ఉన్నదాన్ని 2000 చేయటం, వికలాంగులకు 1500 ఉన్నదాన్ని 3000 చేయటం. మరి అట్లాగే మా మహిళామ తల్లులు మరి వారికి 95 లక్షల మంది డ్వాక్రా మహిళలకి మరి 20,000 రూపాయలు, మొదటి 10,000, తర్వాత ఇప్పుడు 10,000 పసుపు కుంకుమ క్రింద ఒక పెద్దన్న ఇచ్చిన విధంగా మరి వాళ్ళకి 20,000 రూపాయలు ఇచ్చి 2 విడతలుగా. అట్లాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకి మరి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకి, రైతు కూలీలకు కూడా 15,000 రూపాయలు పెట్టుబడి నిధిగా ఇవ్వటం అనేది ఒక రైతు బిడ్డ, ఒక రాష్ట్రానికి పెద్దన్నగా, మరియు రాష్ట్రంలో పెద్ద కొడుకుగా 54 లక్షల పెన్షన్లు ఇవ్వటం. మరి అంతేకాకుండా ఏ వర్గం ప్రజలకి ఏ కష్టం ఉన్నా ఆదుకోవటానికి నేనున్నాను అంటూ ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అందించిన సంక్షేమ పథకాలు మరి ఈరోజు ప్రజల్ని బాగా ఆకర్షితులను చేసినాయి. ఏ గ్రామం వెళ్ళినా నీరాజనాలు పలుకుతా ఉన్నారు ప్రజలు. మరి దీంతో మాకు చూస్తూ ఉంటే మరి ఇప్పుడు ఈ ర్యాలీలు, ప్రచార సభలే విజయోత్సవ ర్యాలీలాగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయటం తథ్యం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరి చాలా మంచి మెజారిటీతో గెలిచే మరి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని మరి గెలిపించి అత్యధిక మెజారిటీతో మరి అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం. నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఏ సమస్యలు పరిష్కరించబోతున్నారు? రోడ్లు పరిష్కారం చేశామండి. అట్లాగే మరి గతంలో డ్రైనేజీలు కొన్ని ఊర్లలో అయినాయి, ఇంకా అవ్వాల్సిన ఊళ్ళు ఉన్నాయి, అవి కూడా చేస్తాం రేపు మళ్లీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత. అట్లాగే పిల్లలందరూ, క్రీడాకారులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి క్రీడా ప్రాంగణాలకి కూడా మేము అప్లై చేయటం జరిగింది. రిప్రజెంటేషన్లు ఇచ్చాము, శాంక్షన్ అయ్యింది. తాడంకి హై స్కూల్లో 6 ఎకరాల పొలంలో మరి స్టేడియం కడతా ఉన్నాం. దానికి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే తోట్లవల్లూరు నుంచి పావులంక బ్రిడ్జికి, మరి హై లెవెల్ బ్రిడ్జికి 30 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. అలాగే అనేకమైన అంబేద్కర్ భవన్స్, అట్లాగే మరి షెడ్యూల్ కులాల భవన్స్, అట్లా కమ్యూనిటీ హాల్స్, మరి పంచాయతీ భవనాలు, ఈ విధంగా ప్రతి అంగన్వాడీ బిల్డింగ్స్, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు గ్రామాల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి మేము చేసిన పనులు మరి ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా 90% కంటే ఎక్కువగా కూడా సంతృప్త స్థాయిలో ఉన్నారు. 20 రోజులు మాత్రమే ప్రచారానికి కూడా సమయం చాలా తక్కువగా ఉంది. ఏ విధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు? మేము ప్రచారం అంటే ఎన్నికలకి స్పెషల్ గా సపరేట్ గా ప్రచారం కాదండి. ఈ ఊరు ఇది రావటం నేను 10వ ఏమో. గెలిచిన దగ్గర నుంచి 5 ఏళ్ల కాలం అంతా కూడా ప్రతి రోజు ఏదో ఒక ప్రోగ్రాం, ఇంటింటికి తెలుగుదేశం, దళిత తేజం తెలుగుదేశం, గ్రామ దర్శిని ప్రోగ్రాముల ద్వారా
ఉన్న మా నియోజకవర్గంలో ఉన్న 106 గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం. కాబట్టి ఈ గ్రామం కాదు ఏ గ్రామం అయినా మేము గతంలో అనేక సార్లు వెళ్ళాం కాబట్టి ఇది ప్రచారం మాకు పెద్ద పనిలాగా ఏమనిపించలేదు. అందరూ కూడా మా సోదరులు సోదరిమణులు అందరూ పరిచయస్తులే. కాబట్టి ఈ ప్రచారం చాలా వేగంగా సాగుతుంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పి ఉప్పులేటి కల్పన కూడా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయి కాబట్టి ప్రత్యేకంగా ప్రచారానికి సంబంధించి కార్యక్రమాలు ఏమి రూపొందించుకోలేదు. మొదటి నుంచి కూడా ప్రజల్లోనే తిరుగుతున్నాం. అన్ని గ్రామాల నియోజకవర్గంలో తిరిగాం కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరోసారి పామరులో గెలిచి తీరుతుందని చెప్పి ఉప్పులేటి కల్పన చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, పామర్ నుంచి.